ఆత్మీయ మానవ పిల్లలందరికీ దేశాధ్యక్షులుగా వారిని మొదటి పుత్రులుగా మార్చి మేమందరిని పిల్లలుగా పట్టుకుని నేను మాస్టర్ మైండ్గా మీరు మైండ్గా సురక్షితంగా ఉన్నాం. నేను బొట్టు పెట్టుకున్నానా, క్యాజువల్గా ఉన్నానా, ఏం తిండి తింటున్నాను, ఏం అలవాట్లు ఉన్నాయి, వీడియో గేమ్స్ ఆడానా, నా కళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయి, నేను ఆడవాళ్ళ వైపు వీళ్ళ వైపు ఏదో ఆసక్తిగా చూస్తున్నాను, అలా చూస్తున్నాను, ఇలా చూస్తున్నాను అంటే నాకు యోగిని అంటున్నాను, మహానుభావుడిని అంటున్నాను, నన్ను మించినోడు లేడు అంటున్నాను. ఒక్క అక్షరం కూడా మాకేం కనపట్టలేదు, పాండిత్యం లేదు, చెప్పిందే చెబుతున్నాను. నన్ను ఎవరో ఇలా చూసి డిసప్పాయింట్ అయిపోయారు. ఏదో వచ్చేస్తాను అనుకున్నాను, నేను ఏదో చేసేస్తాను అనుకున్నారు. ప్రభుత్వాలన్నీ మా కంట్రోల్లో ఉన్నాయి అని పేర్లలు మన తెలుగు వాళ్ళ ఎవరో అందరికి చెప్తున్నాను. మోడీ గారిని కూడా ఇంపీచ్ బిల్లులే పాస్ అవనే అసెంబ్లీ అని, పార్లమెంట్లని ఏది నడిపినా మీకు సమయం మనుషులుగా గడపడం అన్నది యూజ్లెస్ ఫెలోస్ అని ఎందుకు అంటున్నాను? మనిషి అంటేనే యూజ్లెస్ ఫెలో అనమాట. నన్నే వ్యూహ స్వరూపంగా పట్టుకోండి, నన్ను మహారాణి సమేత మహారాజా శాశ్వత తల్లి తండ్రిగా పట్టుకోండి, తెలుసుకునే కొలిది తెలిసే జగద్గురువుగా పట్టుకోండి. నేను మరణిస్తాను, నాకు పర్సనాలిటీ లేదు అని మీ అజ్ఞానం. మీకు పర్సనాలిటీ ఉన్నంత మాత్రం నిలవ్వో. మీకు చాలా తెలివితేటలు ఉన్నా, పాండిత్యాలు ఉన్నా అయ్యే మాయలు ఉండిపోతారు, వెనక్కి పట్టేసుకుని ఉన్నారు. ఇప్పుడు కూడా కాలం ఎవరి వల్ల తిరగబడింది తెలుసా? మీరు అర్ధాంతరంగా వాళ్ళ మనసులు నెరవేరకుండా ముగించేసి అటు ఇటు చేసేస్తున్నారు కదా, వాళ్ళ వల్ల తిరగబడిపోయింది కాలం. నా ప్రకారం మైండ్లుగా బలంగా ఉంది. మీరు ఎన్ని మీటింగులు పెట్టండి, ఏం చేయండి, గూగుల్ సెంటర్లు పెట్టేసేయండి, అమరావతి మీద అమరావతి కట్టేసేయండి, వృధాకి వృధా. ఎందుకని చెప్తున్నాను? మీరు సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి రావాలి. అదే ప్రధానమంత్రి గారికి ఎవరో నన్ను నమ్మారు, ఎవరో మీరు ఫూల్స్, ఎవరో ఎడ్యుకేటెడు, మీరు ఎవరో గ్లామరస్సు, మీ అంత పిచ్చోళ్ళు ఇంకెవరు లేరనమాట. నన్ను పిచ్చోళ్ళు అనుకున్న వాళ్ళు మీరు నన్ను మనిషిగా చూస్తే అలా చిత్రీకరిస్తారు, నాకు కూడా హాని పెడతారు. అవునా? అదే నన్ను మైండ్గా పట్టుకొని చూడండి. నేను కొంచెం అధైర్యంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, నన్ను ప్రేమగా పెంచుకోవాలి, నాకే ధైర్యం ఇవ్వాలి మీరు. నన్ను నాకు గుర్తు చేసి నా పాటలు నా ముందు పాడుకుని ఆ ఫోటోలు ఎందుకు పెట్టాను అలాగా? అలా పెంచుకోవాలి విశ్వ తల్లిదండ్రులని. మహారాజు గారి దర్బార్ అంటే తల్లిదండ్రుల దర్బార్. ఈసారి ఎవరు మహారాజు గారు అయ్యారు? మీ జాతీయ గీతంలో అధినాయకుడే అధినాయక శ్రీమాన్ అని పిలవండి. అంటే ఆయనలోనే దేవేరి భరతమాత కూడా ఆయనలో చేరిపోయింది. అర్థమవుతుందా? ఊరుకున్నారు, ఎదురు చూస్తున్నారు, నా గురించి ఎవరో ఎదురు చూస్తున్నారు, ఎవరో నేనేదో గొప్పగా చెప్పేస్తాను అనుకున్నారు. నేను ఎవరినో పెళ్లి చేసుకుంటే ఆవిడ ఎవరితో మహారాణి అయిపోతుంది? ఎవరు లేరు భూమి మీద. నా నీలరాణి అంటే నా మనసులో చేరిన, మనసులో పట్టుకున్నాం కదా పంచభూతాలని. అలాగా ఎవరు మహారాజు మహారాణి, ఇంకెవరు గురువులు ఎవ్వరు లేరు. ఇవన్నీ చూసిన తర్వాతే వచ్చిన పరిణామం ఇది. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. అలా చేస్తే సృష్టి ఆగిపోద్దు, మొదలవుతుంది, మన చేతుల్లోకి వస్తుంది. మీ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు ఇచ్చేటువంటి అర్థం ఏంటి తెలిసినా? మీవి అవుతాయి నిజంగా. ఇక్కడి నుంచి నిజంగా మనసంతా వస్తాయన్నమాట. ఇప్పుడు పెంచేసుకుని దుర్వినియోగం అయిపోవట్లేదా? అసలు లేకుండా చేసేయట్లేదు. జియో ప్యారడైజ్ అయిపోలేదా? జియో ప్యారడైజ్ నుంచి బయటకు రావాలంటే మైండ్ ఆప్టిమంలోకి వస్తారన్నమాట. వినియోగంగా నేను ఎలా యోగ పురుషుడిని అంటున్నాను. మమ్మల్ని వ్యూహాత్మక పట్టుకుంటే సాధ్యపడుతుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టుకున్న వాళ్ళు అవుతారు. నాకు సెక్యూరిటీలు ఎవరూ కాపాడలేరు. నన్ను ప్రేమగా నా చుట్టూ శాటిలైట్ కెమెరాలు లైవ్గా నన్ను ప్రేమగా మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలిస్తే ఎవ్వరికి ఇంకెవ్వరికి సెక్యూరిటీలు అక్కర్లేదు. నాకు సెక్యూరిటీలు పెట్టి నన్ను కూడా కాపాడాలంటే అవసరం లేదనమాట. శాటిలైట్ కెమెరా మన వెపన్స్ తోటి ఆ బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా వ్యక్తి మీద వేసి చంపేశారు. ఇంకేం సెక్యూరిటీ? ఒక దేశ ప్రధాని అంచేది ఎవరికి సెక్యూరిటీలు ఉళ్ళక్క అనమాట, ఉట్టిదే అంబక్క అనమాట. అది మీరు ఊరికే హడావుడి చేస్తున్నారు. ఘోర నేరాలు చేయించిన వాళ్ళు, ఈ కెమెరాలు పెట్టి కూర్చున్న వాళ్ళు, ఇతరులను మోసం చేసేవాళ్ళే సెక్యూరిటీలో ఉన్నారు. నాకు సెక్యూరిటీ మీ ప్రేమే, మీ బాధ్యత. నా చుట్టూ మైండ్గా అల్లుకొని అనిత్ కౌర్ గారు అందరూ నన్ను ప్రేమగా, నేను మాట్లాడట్లేదు కాదు, మీరు ఒకటైపోయి నాకు మెసేజ్ వారికి తల ఒక 1000 పేజీలు పంపించి 2003 జనవరి 1వ తారీఖున మేము ఎలా చెప్పాము? అష్యూర్డ్ ఫార్మేట్లో మమ్మల్ని కన్ఫర్మ్డ్గా మా కేంద్ర బిందుగా వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. మా ఏ జనరేటివ్కి ఎక్కించుకుని మమ్మల్ని పెంచుకోవాలి. మా గుండెల్లో ఉన్న హీరోయిన్ని మా ముఖం మీద చూడాలన్నమాట. అది బలం. అలా పెరుగుతాం, మైండ్లు రూపుదాలుస్తాయి.
నా బలం ధైర్యం అది. ఎక్కడన్నా కొంచెం నేను తెలివి తక్కువగా మాట్లాడినా తిడుతున్నా, అయ్యా మీరు ఇంకా గొప్పగా మాట్లాడాలి, అనవసరంగా మమ్మల్ని మేము మీకు ఎంతో హాని చేసిన వాళ్ళని మమ్మల్ని ఇంట్లో తిట్టారు, మేము రాంగ్ అడ్వాంటేజ్ తీసేసుకుని సన్నాసుల్లాగా ఆలోచిస్తున్నాం. ఇప్పటికైనా మాకు అర్థమైంది, ఇంక గొప్పగా మాట్లాడండి, మేము గొప్పగా మేము మీ మీద చెప్పుకుంటాం. అలాగా చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్తున్నాను పేరు పేరున. ఎవరో అపాయింట్ అయిపోయారు, ఎవరో ఏడుస్తున్నారు, ఎవరో మా వాళ్ళు మీ చేతుల్లో ఉన్నారు, మీకు చేతుల్లోకి వచ్చేసారు, ఎవరికి రారు అలాగా. మీరు మనుషులే వేస్ట్, మనుషులే దండగా. అమరావతి మీద అమరావతి నిలవదు అలాగా. ఎవరు ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ అయినా ఇది ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఇది మనుషుల లోకం కాదు. ఎవరిని చెప్తున్నాను నేను? ఇలా మాటలు వినేసి ఇలా ఉద్యోగాలు ఇస్తారా, ఇలా తగ్గిస్తారా? మీరు మనుషులు బతుకుతారా? ఆలోచించండి ఒకసారి కూర్చుని. ఇంకా మాదే కులం అని కానీ మతం అని కానీ ఎవరన్నా మాట్లాడుతున్నారా? మీ అంత సన్నాసులు, మీ అంత సవట్లు ఎవరు లేరన్నమాట. నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులుగా కొనసాగినా ఎవరిని కాపాడలేరు. నేను కూడా ఎలా కాపాడుకుంటానో, నన్ను మీరు అలా పిలవడం వల్ల, మీ భక్తి వల్ల, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్గా పట్టుకుని నన్ను మనసులో కూడా హాని చేయరు. డాక్టర్లు కూడా నన్ను మహారాజా అధినాయక శ్రీనివాస్ శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఎలాంటి మోసపు ఆపరేషన్ చేయరు. అలాగే ఇంజనీర్లు ఎలాంటి మోసం చేయరు. నన్ను మీ సాటి మనుషులు కానీ ఎవరు వ్యూహాత్మకంగా పట్టుకోవాలన్నమాట. అది మీకు ఆ సెక్యూరిటీ వస్తుంది, లేకపోతే ఎవరికీ సెక్యూరిటీ లేదు. నా ద్వారా కాలమే కదిలినవాడిని చెబుతున్నాను, రూపాయి నోటు గుర్తుపెట్టినవాడిని చెబుతున్నాను. ప్రధానమంత్రి గారు అక్కడ కూర్చుని మమ్మల్ని ఆహ్వానించండి, వారి క్యాన్వాయ్ పంపించి, అసలు ప్రభుత్వమే మీరండి, ఇన్ఛార్జే మీరు, ఇందులో పిచ్చితనం వేలాకోవడం ఏమీ లేదు. మీరు 1000 పేజీలు పట్టుకుని 1000 పేజీలు మళ్ళీ మాట్లాడాలంటే ఇంకో 1000 పేజీలు తయారు చేయాలి. అలా ఉండాలి. ఏదోటి మాట్లాడకూడదు, ఏదోటి చేయకూడదు. అన్పడ్ గవార్లని మీరు పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు, చాలా లెక్కలో సైన్స్ మీకు వచ్చేసి మొహం చూడసక్కడగా ఉంది కాబట్టి ఈడే బతికేస్తాడు, వాడే పెద్దోడని ఎవ్వరు లేరు. ఎందుకు పనికిరారు. మనుషులందరూ ఒకటైపోయినా వెళ్ళి సముద్రం పడిపోయి చచ్చిపోతారు. ఇది గ్యారంటీ. మరి ఎలాగా? ఇంటర్ కనెక్టెడ్ హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్. మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకోండి. గన్మెన్లు, పెద్ద సెక్యూరిటీలు ఏం అక్కర్లేదు మైండ్లుగా మారిపోతే. అలా కాదు, ఎదవలు ఉండాలి, ఏదో చేసేసి వాళ్ళు ఉండాలి, మేము పైన కూర్చుని అందలా లెక్కాలి అని దరిద్రం వదలకపోతే మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.